కీర్తనలు 125:2. యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎంత గొప్ప వాగ్దానాన్ని తోను మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి దేవుడు. ఏమంటూ ఉన్నారు అంటే, యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండును అంటండి. ఆయన మన చుట్టూ కూడా ఉండి మన యొక్క జీవితాలలో ఎంతగానో ఆయన కృపను మనకి అనుగ్రహిస్తాను అని అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని యెహోవా మంచి వారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయును. అవునండి, ఏం చేస్తారు మన యొక్క జీవితాలతో ఆయన ఉండి మేలు అనేది చేస్తారు. మేలు ఎలా చేస్తారు అంటే, మన జీవితంలో ఏది అవసరమో, ఏది అక్కరున్నదో అవన్నీ కూడా తీరుస్తారు. అవన్నీ చేసేది మన దేవుడు. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కూడా అనగా నిత్యము తన ప్రజల చుట్టూ అంటూ ఉన్నారు. నిత్యము ప్రతి దినము కూడా మనకి మేలు చేసి ఎంతో ఆయన యొక్క కృప చేత మనల్ని నడిపిస్తాను అంటూ ఉన్నారు. మన జీవితాలలో మనము కేవలం చేయవలసినది ఏమిటి అంటే, ప్రతిదినము ఉదయమునే ఆయన పాదాలు పట్టుకోవడం. ఆయన పాదాలు పట్టుకుంటే మన జీవితము నిత్యము కూడా ఆయనే మనల్ని నడిపిస్తారు. మన జీవితాలలో ఎటువంటి ఇబ్బంది, కొరత ఏమీ లేకుండా మనలను, మన బిడ్డలను ఎంతగానో ఆశీర్వదిస్తారు. కాబట్టి మన జీవితాలలో మేలు అనేది చూడడానికి దేవుడు మనకి ఈ దినము సహాయం చేస్తాను అంటూ ఉన్నారు. మనమందరము మేలు కోరుకుంటూ ఉంటాం. మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాం. దేవుడు అంటున్నారు, యథార్థ హృదయుల పక్షాన నేను ఉండి వారికి మేలు చేసి వారి యొక్క జీవితాలను తృప్తికరమైన జీవితముగా ఉండులాగున నిత్యము నేను వారి చుట్టూ ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అంతకన్నా భాగ్యం ఇంకేం కావాలండి మన జీవితాలకి? కాబట్టి ఆయన యొక్క కృపను మనకి ఈ దినమున అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆశీర్వాదము, ఆయన బహుమానం మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు. ఎల్లప్పుడూ కూడా మాకు సహాయం చేస్తూ నడిపిస్తూ నాయన మా చుట్టూ నాయన నిత్యము మీ యొక్క కృపను ఆవరింపజేసి మాకు మేలు అనేది అనుగ్రహిస్తానని మీరు సెలవిచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా నా తండ్రి, ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. నా ప్రభువా, వారికి రావాల్సిన బహుమానం దయచేయండి. మా కొరకు ప్రార్థించమన్న వారికి నాయన, వారికి వారి బిడ్డల యొక్క భవిష్యత్తు ఎగ్జామ్స్లోని తోడై ఉండండి. అలాగే ప్రభు వారి ఆరోగ్యంలో తోడై ఉండండి. నాయన నా తండ్రి, వారికి రక్షణ భాగ్యమును అనుగ్రహించండి. నాయన ప్రతి విషయంలోని నాయన వారికి, వారి బిడ్డలకి సహాయం చేయమని కోరుకుంటున్నాను. అలాగే నేను షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యం నేను తీసివేసి స్వస్థపరచండి. స్వస్థపరిచే యెహోవా నేనన్నారు, మీ కృపని అనుగ్రహించండి. అలాగే నేను బిడ్డలు లేని వారికి బిడ్డలు తెచ్చేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు తెచ్చేయండి. నాయన తల్లి బిడ్డ క్షేమంగా సహాయం చేయండి. ప్రభు నాయన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తెచ్చేయండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. ప్రతి విషయంలో నాయన ప్రతి ఒక్కరికి తోడై ఉండండి. హాస్పిటల్లో ఉన్నవారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. అప్పులు ఊబి నుండి లేవనెత్తండి. మోసకరమైన నాయన జీవితాలని నాయన నా తండ్రి బాగు చేయండి. నా ప్రభు కృప చూపించమని కోరుకుంటున్నాను. మీ యొక్క కృపా కనికర దీవెనని నాయన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్ష యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.